హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈవిల్ లవ్' ఎపిసోడ్ 32. ప్రణవికి ఏదో విషయం గుర్తొచ్చి ఒళ్ళంతా చెమటలు పట్టడంతో వాటిని తుడుచుకుంటూ ఆ రూమ్‌లో ఉన్న మినీ ఫ్రిడ్జ్‌లో ఉన్న ఒక వాటర్ బాటిల్ తీసుకొని తాగి బెడ్ మీద వాలింది. కాస్త టెన్షన్‌గా ఉండడంతో అలా బెడ్ మీద వాలగానే ఇలా నిద్రపోయింది. లంచ్ టైమ్‌లో సూర్య మెల్లిగా రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడడంతో ప్రణవి మత్తుగా నిద్రపోతూ ఉంది. సూర్య ఏసీ అడ్జస్ట్ చేసి ఆమె బెడ్ పక్కకి చైర్ వేసుకొని కూర్చొని, ఆమె నడుము దగ్గర చెదిరిన చీర చాటు ఆమె పొత్తి కడుపును చూస్తూ, ఆమె కడుపు మీద చెయ్యి వేశాడు. ఏదో కాస్త గట్టిగా తగలగానే ఇక్కడేనా నా బేబీ పెరుగుతుంది అనుకున్నాడు. ఎందుకు అక్కడ చెయ్యి వేసి నిమరగానే కాస్త అతడికి హాయిగా అనిపించింది. నువ్వున్నావన్న సంగతి కూడా మీ నాన్న కనుక్కోలేకపోయాడురా! నన్ను క్షమించరా నాన్నా అనుకున్నాడు. కాసేపు అక్కడే చేయి వేసి ఆ తర్వాత ప్రణవి మొహాన్ని చూశాడు. ఎందుకో ఆమె బాగా భయపడుతుంది అన్నట్టు ఆమె కనుబొమ్మలు ముడి వేసుకొని ఉన్నాయి. లంచ్‌కి ఆమెను నిద్రలేపుదామనుకున్నాడు. కానీ మళ్ళీ లేపితే నిద్ర సరిపోదేమో అని లైట్ ఆఫ్ చేసి ఆమెకు బ్లాంకెట్ కప్పి ఆ రూమ్‌లో ఉన్న బాల్కనీలోనే కాసేపు కూర్చున్నాడు వర్క్ వదిలేసి. ఇప్పుడేం చేయాలి నేను? ఇది నా దగ్గరికి రమ్మంటే రావట్లేదు. దీనిని నా దగ్గరికి తీసుకువచ్చే దారులేమైనా ఉన్నాయా? అని ఆలోచించడం ప్రారంభించాడు సూర్య. ఎటు చూసినా, ఏం చేసినా అతడికి ఏ దారి కనిపించడం లేదు. ఎంత ఆలోచించినా కూడా ప్రణవిని అతడి దగ్గరికి తీసుకొచ్చుకునే దారి కనిపించట్లేదు సూర్యకి. అసలామె అతనికి ఎందుకు దూరంగా ఉండాలి అనుకుంటుందో తెలియట్లేదు. ఆమెని అడిగితే చెప్పట్లేదు. అస హ్మ్. అసలు దీనికేమైందో ఎలా తెలుసుకోవడం? ఎక్కడి నుండి మొదలుపెట్టాలి ఈ విషయాన్ని? మా పెళ్లి రోజు వరకు కూడా బానే ఉంది కదా ఇది. మా పెళ్లి జరిగిన రెండవ రోజు నుండి ఇది ఇలా మారిపోయింది. అసలేం జరిగుంటుంది అనుకుంటూ ఆలోచించడం మొదలుపెట్టాడు సూర్య. కానీ అతడు ఎంత ఆలోచించినా కూడా అతడికి అనుమానాస్పదంగా ఏమీ అనిపించడం లేదు. దీనికి ఏం పురుగు మెదిలి ఇలా తయారయ్యింది అనుకుంటూ ఉన్నాడు. అప్పుడే రూమ్‌లో నుండి ఏదో సౌండ్ రావడంతో ఇది ఇప్పుడే లేచేసిందా అని టైం చూసాడు కానీ, అప్పటికే సూర్య వచ్చి 2 గంటలవుతుంది. సూర్య మెల్లిగా లోపలికి వెళ్ళేసరికి ప్రణవి లేచి కూర్చుంది. సూర్య మళ్ళీ వెళ్లి లైట్ ఆన్ చేసి ఆమెను చూశాడు. ప్రణవి సూర్యని చూసినా కూడా అతడిని పట్టించుకోకుండా వాష్‌రూమ్‌లోకి వెళ్లి వచ్చి, "ఇప్పుడైనా నేను బయటికి వెళ్ళొచ్చా?" అని అడిగింది. "ఎక్కడికి వెళ్ళేది? నువ్వు ఈ రోజంతా ఇక్కడే ఉండాలి" అన్నాడు సూర్య. "నేను మీ ఎంప్లాయిని. వర్క్ చేస్తాను అంతే తప్ప ఇలా రెస్ట్ తీసుకోవడానికి రాలేదు నేను ఆఫీస్‌కి" అంది ప్రణవి ఉక్రోషంగా. "నీకు మాత్రం వేరే స్పెషల్ ట్రీట్‌మెంటే. నీకిలాంటి వర్క్‌నే ఉంటుంది డైలీ ఇక. చేయవా?" అన్నాడు సూర్య కళ్ళు ఎగరేసి. వీడు నన్ను టార్చర్ చేయాలనే ఫిక్స్ అయ్యాడు కదా! ఇక నేను చెప్తే ఎందుకు వింటాడు? అని సూర్యనే కోపంగా చూస్తూ బెడ్ మీద కూర్చుంది ప్రణవి. ఆమె ఫేస్ వాష్ చేసుకొని వచ్చాక ఆమె కోసం స్పెషల్‌గా భోజనం తెప్పించాడు రూమ్‌కి. అది చూసి నేను బాక్స్ తెచ్చుకున్నాను. నాకివేమీ అవసరం లేదు అంది. నీకవసరమా? అనవసరమా? అని నేనడగలేదే. మూసుకొని తినవే అన్నాడు సూర్య. ఇప్పుడామె చేసేదంటూ ఏమీ లేదు. సూర్య చెప్తుంటే చేయడమే పని కాబట్టి, సూర్య మీద కోపాన్ని అంతా ఫుడ్‌పై చూపిస్తూ అన్నంలో కర్రీ బాగా వేసుకొని, అందులో రసం ఉండడంతో రసం నిండుగా వేసుకొని పుల్ల పుల్లగా ఉండడంతో అది కమ్మగా తినేస్తుంది ఫాస్ట్‌గా. ఏ కరువు ప్రాంతం నుండి వచ్చావే అలా తింటున్నావు? కాస్త మెల్లిగా తిను. అది ఎవడు లాక్కోవడం లేదు నీ దగ్గర నుండి అని వాటర్ బాటిల్ ఆమె ముందు పెట్టాడు సూర్య. నా ఇష్టం నేనెలా అయినా తింటాను నీకెందుకు? అంది అన్నం నములుతూనే. మెల్లిగా తినవే గొంతుకు అడ్డం పడిందంటే చస్తావు అన్నాడు సూర్య. అతడి మాటలకి మొత్తం అన్నం తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి కూర్చుంది. అలా మొత్తం తినేసావేంటే నేను కూడా ఇక్కడొక్కడినున్నాను కనీసం తిన్నావా అని అడిగావా? అన్నాడు సూర్య. తింటావో తినవో అది నీ ఇష్టం. నిన్ను నేనెందుకు అడగాలి? నీకు బాగా బలిసిందే. అందుకే ఇలా తయారయ్యావు అంటూ వేరే ఫుడ్ రావడంతో సూర్య కూడా అదే రూమ్‌లో సోఫాలో కూర్చొని భోజనం చేసి ఇంకా ఏమైనా తింటావా? అని అడిగాడు ప్రణవిని చూస్తూ.
నా వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నేను వర్క్ చేసుకోవాలి అంది ప్రణవి. "నువ్వు చేయాల్సిన బోడి వర్క్ ఏం లేదు. అది నేను చేసుకుంటాను. అన్నీ మూసుకొని పడుకో. ఇక్కడ ఏమైనా టాబ్లెట్స్ వేసుకునేవి ఉంటే వేసుకో. నీ బ్యాగ్ అక్కడే ఉంది" అని బెడ్‌పై ఉన్న బ్యాగ్ చూపించాడు. "మీరిలా ఒక ఎంప్లాయీని ఇబ్బంది పెట్టడం ఏం బాగోలేదు సార్" అంది ప్రణవి. "అవునా! సరే అలాగేలే" అంటూ సూర్య హ్యాండ్ వాష్ చేసుకొని, అతడు తిన్న ప్లేట్ తీసేసి అక్కడి నుండి క్యాబిన్‌లోకి వెళ్ళాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.